హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బటర్ పన్నీర్ మసాలా చేయబోతున్నాము. మనకు కావాల్సిన పదార్థాలు నెయ్యి, మనకు ఫస్ట్ ఆయిల్ కావాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక బే లీఫ్, 4 ఇలాచి తీసుకుంటున్నాను, 4 లవంగాలు తీసుకుంటున్నాను. దానికి సరిపడా 6 ఎల్లిపాయలు తీసుకుంటున్నాను. 1 ఇంచు మాత్రమే అల్లం తీసుకుంటున్నాను. దాని తర్వాత దానికి కావాల్సిన పెరుగు, బటర్, 6 టమాటాలు తీసుకుంటున్నాము, 2 ఆనియన్స్ తీసుకుంటున్నాము. తర్వాత 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నాను. ఇంకా సాల్ట్, కారం, ధనియాల పొడి, పసుపు. ఒక 2 స్పూన్స్, చిన్న స్పూన్ తోటి నేను 2 ఇవి వేస్తున్నాను కారము. దానికోసం ఒక లిటిల్ పించ్ ఆఫ్ పసుపు వేయండి. దాని తర్వాత 2 స్పూన్స్ ధనియాల పొడి వేయండి. 4 స్పూన్స్ కర్డ్, 4 క్యూబ్స్ బటర్ వేస్తున్నాను. మీకు బటర్ క్యూబ్స్లో కూడా దొరుకుతుంది. సో నేను నా దగ్గర లేదు బటర్ క్యూబ్స్, సో నేను ఇట్లా వేసుకుంటున్నాను. 4 క్యూబ్స్ వేసాను. సో దీని మధ్య మనం వచ్చేసి స్టవ్ ఆన్ చేసి మనము దాని మీద ఒక పెన్నం పెట్టుకోవాలి. దాంతో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఈ ఆనియన్స్ మరి బ్రౌన్గా చేయకు, ఓన్లీ ట్రాన్స్పరెంట్ చేయండి. అది 4, ఇంకొక 2 ఎండుమిర్చి, ఇది కూడా వేసుకున్నాను. ఇళ్ళనే మీరు తెంచుకొని వేసుకున్న పర్వాలేదు, అట్లాగే వేస్తా పర్లేదు, ఎందుకంటే ఇవన్నీ మనము గ్రైండ్ చేస్తాం. ఇది కొంచెం ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది ఒక సీక్రెట్ అన్నమాట. అట్లా వేసుకుంటే ఆనియన్స్ మంచిగా ట్రాన్స్పరెంట్గా తొందర అవుతుంది, ప్లస్ టేస్ట్ కూడా ఉంటుంది. 20 క్యాష్యూ నట్స్ అవి నేను ఇక్కడ వేస్తున్నాను. చూడండి, 20 క్యాష్యూ నట్స్ వేసాను. ఒక 2-3 మినిట్స్ మాత్రమే చేయాలి. ఇట్లా బటర్, కారం వేసి కొంచెం పసుపు, ధనియాల పొడి వేస్తారు కదా. ఇప్పుడు ఇందులో మంచి ధనియాల పొడి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీకు ఎట్లా కట్ చేయాలనుకుంటే అట్లా కట్ చేయండి. అట్లా కట్ చేసి కూడా కలపాలి. ఈ టమాటాలకి ఫుల్ ఇట్లా పోస్తున్నాను, ఎందుకంటే టమాటా కింద ఇట్లా మాడకుండా ఇట్లా చేస్తే దాంతో తొందర దగ్గర కానీ కుక్ అవుతుంది. ఇది సెకండ్ టైం వేస్తున్నాను. ఫస్ట్ నేను ఆనియన్స్లో వేసాను, ఇప్పుడు సెకండ్ టైం ఇక్కడ వేస్తున్నాను. చూడండి, ఒక పెట్టేసేసి లెట్ ఇట్ కుక్ ఫర్ 15 మినిట్స్. అది దాంట్లో మనము కొంచెం ఇట్లా కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసే దాంట్లో పన్నీర్ ఇట్లా కొంచెం ఇట్లా వేసి 3 మినిట్స్ ఉంచాలి. అప్పుడు ఏంటంటే ఈ పన్నీర్ ఏమవుతుందంటే మెత్తగా అవుతుంది అనమాట, సాఫ్ట్గా. మనం తింటే మనం చేసి ప్యూరిటీ ఇందులో మనం వేసేసేయాలి. మిక్సీకి 1/2 గ్లాస్ వాటర్ ఇందులో మనం గ్రైండ్ చేసే ముందు కొంచెం వాటర్ ఇట్లా పోసేసేయాలి, 1/2 గ్లాస్. దీంట్లో చూడండి కడాయి పెట్టాలి. సైజ్ చిన్నగా కట్ చేసి వేసేసేయాలి. 1 స్పూన్ ఇప్పుడు వేస్తున్నాను. ఇదే స్పూన్, ఇది పెద్ద స్పూన్ కాదు, ఇది కర్రీలో కూర వస్తుంది. ఆ టమాటా అంతా ఇందులో వేసేస్తున్నాను. ఇక్కడ 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. చూడండి, లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్ ఆల్రెడీ, ఎందుకంటే మనం అడంతి కదా. చూడండి, ఈ ప్యూరిటీ మనం ఇక్కడ పన్నీర్ చూడండి, ఇట్లా పన్నీర్ సాఫ్ట్గా అయింది కదా. అని స్లోగా మనం అన్నింటిలోకి వేసేసేస్తే ఆల్ పన్నీర్ అన్నింటిలో వేసేసి స్లోగా వేయండి. ఇట్లా మిక్స్ వేయండి. ఇప్పుడు చేసిన తర్వాత మనం కొంచెం బటర్ యాడ్ చేద్దాం, చాలా టేస్ట్గా ఉంటుంది. యాడ్ చేయండి కొంచెం అంతా. చూడండి, ఎందుకంటే ఇది బటర్ పన్నీర్ కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ బటర్ వేయండి. అయితే మనం పన్నీర్ వేసిన తర్వాత 40 సెకండ్స్ ఉంచండి. ఆల్మోస్ట్ సూపర్ సిమ్ మీద పెట్టేసేయండి. చూడండి, ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా. చూడండి, ఇట్లా చూడండి. కొంచెం అంతా నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను.
ఇట్లా ఉంటుంది అన్నమాట దీని బటర్ పన్నీర్ మసాలా. ఒకసారి ట్రై చేసి చూడండి.